హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో పండుగలప్పుడు స్వీట్ తయారు చేయాలన్నా లేదా సడన్గా ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడు మనకి వెంటనే గుర్తొచ్చేది పాయసం కదా. ఈరోజు మన వీడియోలో సేమియా పాయసాన్ని పెర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. గంటలు తరబడినా కూడా కన్సిస్టెన్సీలో ఏమాత్రం మార్పు లేకుండా మనం వండినప్పుడు ఏ కన్సిస్టెన్సీలో ఉందో చల్లారిన తర్వాత కూడా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ అయ్యేటట్లు చేసి చూపిస్తున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. ముందుగా అయితే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన క్వాంటిటీలో తీసుకుని దోరగా వేపించుకోవాలి. ఇవి వేపించేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వేపించుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపించుకున్న తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు సేమియాను తీసుకుని మిగిలిన ఈ నేతిలో వేసుకుని ఈ సేమియాను కూడా దోరగా వేపించుకోవాలి. సేమియా అన్నది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఇది వేగేలోపు వేరొక బర్నర్ మీద ఇలా గిన్నె పెట్టుకుని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పుల వరకు వాటర్ వేసుకుని ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇక్కడ సేమియాని మనం వేపించేటప్పుడు ఫ్లేమ్ని బాగా లోలో పెట్టుకుని మాత్రమే వేపించుకోవాలి. ఏమాత్రం పక్కకు వెళ్ళినా పూర్తిగా సేమియా అన్నది మాడిపోతుంది. చూసుకుంటూ వేపించుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మరిగిస్తున్నాం కదా వాటర్ని, ఆ వాటర్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ సేమియాని అయితే మనం వేసిన ఈ వాటర్లో ఉడికించుకోవాలి. సేమియా ఉడకడానికి చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతుంది. చూడండి, 6-7 నిమిషాలకి ఇలా మనం వేసిన వాటర్ ఇలా సగం వరకు ఎవాపరేట్ అయిపోయి సేమియా అన్నది 90% వరకు చక్కగా ఉడికింది. చూడండి, ఇలా పట్టుకు చూస్తే స్మాష్ అయిపోకుండా సగానికి కట్ అవుతుంది, అంటే ఇది 90% వరకు ఉడికినట్టు. ఇప్పుడు ఈ స్టేజ్లో మరిగించుకున్న పాలు, చిక్కని పాలు తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాగా చిక్కని పాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వాటర్ కలిపాం కదా, అందుకని పాలు మాత్రం చిక్కని పాలు తీసుకుంటేనే మనకి సేమియా అన్నది టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పాలు ఎన్ని యాడ్ చేశానంటే మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ సేమియాని 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇన్కేస్ మీరు బెల్లంతో కనుక ఈ పాయసం చేస్తుంటే మనం ఎంతైతే పంచదార తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకుని విడిగా మరిగించుకుని ఆ పాకాన్ని చివర్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలల్లో కలుపుకోవాలి. అప్పుడైతే పాలు విరిగిపోకుండా మనకి బెల్లం పాయసం అన్నది కూడా రెడీ అవుతుంది. చూడండి, 6-7 నిమిషాలకి ఈ విధంగా చిక్కబడిన తర్వాత పంచదారను అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పంచదార ఎలా తీసుకోవాలంటే మనం ఎంతైతే సేమియా తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో పంచదార తీసుకోవాలి. అలాగే దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలాగే మనం చేసే సేమియా మరింత టేస్టీగా ఉండడం కోసం 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు షుగర్ బాగా తక్కువ తినేవాళ్ళైతే 1/2 కప్పు వరకే షుగర్ని యాడ్ చేసుకోండి. చూడండి, 4-5 నిమిషాల పాటు మీడియం హీట్లో ఈ పంచదార కరిగేంత వరకు ఇలా మరిగించిన తర్వాత పాలన్నవి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం వేపించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. ఈ పాయసం చల్లారిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎలా అయితే ఈ కన్సిస్టెన్సీ ఉందో సేమ్ కన్సిస్టెన్సీలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్